బిగ్ బాస్ సీజన్ 9 కి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే అసలు వీడియోని ఎలా పంపితే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో మొత్తం చెప్తా. అసలు ఎలా అప్లై చేయాలో కూడా క్లారిటీగా చెప్తున్నా, లాస్ట్ వరకు చూడండి. అసలు బిగ్ బాస్ కావాల్సింది డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న డిఫరెంట్ కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లు కాబట్టి ఆ కామన్ మ్యాన్స్ కోసమే సెర్చ్ చేస్తా ఉంది. అసలు మీరు వీడియో ఎలా పంపాలంటే మీ క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తూ వీడియో పంపించాలి అనేది లేట్ అయితే మాత్రం. ఎందుకు లేట్ అయితే మాత్రం అంటున్నానంటే సేమ్ మీ క్యారెక్టర్ లాగానే మీ కంటెంట్ లాగానే మీకంటే ముందు ఎవరన్నా ముందే అప్లై చేసి అక్కడ అప్లోడ్ చేసి ఉంటే మోస్ట్లీ వాళ్ళవే సెలెక్ట్ చేసి మిగతావి మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే 3 minutes దాటి 15 MB ఎక్కువ దాటకుండా చూసుకుంటాము అంటే మీ మిస్టేక్. మీరు ఎంత తొందరగా వెళితే అంత తొందరగా, అది కెమెరా బాగుందా, క్వాలిటీ ఉందా లేదా అవన్నీ అనవసరం. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ కంటెంట్ మీ క్యారెక్టర్ తొందరగా ప్రొజెక్ట్ చేసి తొందరగా అప్లోడ్ చేసేయండి. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ అనేది చాలా రిక్వెస్ట్ చేసి వస్తూ ఉంటాయి, చాలా కంటెంట్స్ చాలా మంది అప్లోడ్ చేస్తూ ఉంటారు, చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంతో తొందరగా మీ క్యారెక్టర్ మీ కంటెంట్ అప్లోడ్ చేస్తే మీకు అంత బెనిఫిట్. సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఏంటి అనేది ఆ 3 minutes లో వాళ్ళకి తెలియాలి. నీ ఫ్యామిలీ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వు ఏం చేస్తావు, కంటెంట్ ఏమి ఇస్తావు, ఓవరాల్గా నువ్వు ఆ 3 minutes లో వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాలి. ఇంతసేపున మీరు న్యాచురల్గా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఏదో పెట్టమన్నారు కదా అని చెప్పేసి నువ్వు రీల్స్ తీసేలాగా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసేలాగా సాంగ్లు పెట్టినట్టు యాక్టింగ్ చేసి, లేకపోతే విలన్లు డైలాగ్ చెప్పినట్టు డైలాగులు చెప్పి అట్లా పెట్టడం కాదు. సరే ముందే ఆలోచించుకొని అప్లై చేయండి. ఎగ్జాంపుల్గా నువ్వు హైపర్గా ఉండే అమ్మాయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు యాటిట్యూడ్ ఉండే అబ్బాయి ఉండొచ్చు. లైక్ నీ హైపర్ ఉంటే హైపర్తోనే వీడియో చేయాలి, లైక్ నీకు యాటిట్యూడ్ ఉంటే యాటిట్యూడ్తోనే వీడియో చేయాలి. ఇంత వీలైతే అంత తక్కువలో 15 MB కంటే తక్కువ పెట్టినా పర్లేదు, 15 MB వరకు చూసుకోండి, జాగ్రత్త. లేదు మీరు ఎక్కువ వచ్చింది, మీరు మంచిగా మాట్లాడినారు, ఆ వీడియో మంచిగా ఉంది, మీకు నచ్చింది అనుకుంటే దాన్ని కంప్రెస్ చేయండి. ఒక 20 MB ఉన్నది క్వాలిటీ తగ్గించి 15 MBకో 14 MBకో వచ్చేలాగా చేసుకొని కంప్రెస్ చేసి అప్పుడు అప్లోడ్ చేయండి. ముందే అయితే తొందరపడి 20 MB 15 MB 17 MB అట్లా ఎక్కువ అయిన తర్వాత అప్లోడ్ చేయొద్దు. రిజెక్షన్ వన్స్ అయిపోయిందంటే మళ్ళీ మీరు చెక్ చేయరు. ప్లేస్లో ఇంటర్నెట్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఆ ప్రాసెస్ అయిపోయేంత వరకు, అప్లై చేసేంత వరకు, మీ మంచి వీడియో అప్లై సబ్మిట్ అయ్యేంత వరకు. ఫేక్ స్కామ్లు చాలా జరుగుతూ ఉన్నాయి. కొందరు ఎట్లా అంటే మీరు అప్లై చేశారు కదా, థ్యాంక్ యూ, మీరు కన్ఫర్మ్ అయింది, మీరు ఇంత డబ్బులు పే చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది కాల్స్ కూడా చేయొచ్చు. అట్లా మీరు అసలు నమ్మొద్దు. బిగ్ బాస్ ఎటువంటి కన్ఫర్మేషన్ కోసం కాల్స్ చేయదు. ఇఫ్ ఇన్ కేస్ సెలెక్ట్ అయ్యారా, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ దగ్గర నుంచి మీకు మెయిల్ వస్తుంది. మెయిల్తో పాటు వాళ్ళ కన్ఫర్మేషన్ మీకు ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసి మీకు ఒక పోస్ట్ లెటర్ కానీ ఒక కన్ఫర్మేషన్ బాండ్ ఉంటుంది కదా, అది మాత్రమే ఇస్తారు. ఎలాంటి కాల్స్ చేసి ఇంత డబ్బులు కట్టండి, ఇంత పే చేయండి అని మాత్రం అసలే చేయరు. మీరు జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఫేక్ వాళ్ళకి దూరంగా ఉండండి. ఫేక్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి డబ్బులు అడిగితే అసలే ఇవ్వద్దు. బిగ్ బాస్ అసలు డబ్బులు తీసుకోదు. ఈ ఫేక్ నెంబర్స్, ఈ ఫేక్ వెబ్సైట్స్, ఈ ఫేక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లకైతే చాలా అంటే చాలా దూరంగా ఉండండి, అవాయిడ్ చేయండి.